యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. పగలు కక్షలతో ఒకరిపై మరొకరు తీవ్రంగా దాడి చేసుకునేటటువంటి ఘటనలు మనం ఇప్పటివరకు సినిమాల్లోనే చూసాం. కానీ సినిమాలో కూడా ఫ్యాక్షన్ సీన్స్ కొన్ని చూసినప్పుడు కొంతమంది అది సీన్ క్రియేట్ చేసిందే స్క్రిప్టెడే అని తెలిసినప్పటికీ కూడా ఆ దృశ్యాలు చూసే అంత ధైర్యం లేక కళ్ళు మూసుకునేటటువంటి వాళ్ళని కూడా చూస్తుంటాం. ఇది సినిమా. కానీ రియల్ లైఫ్లో రియలిస్టిక్గా ఇలాంటి ఘటనలు ఫ్యాక్షన్ సీన్ను తలపించే విధంగా జరిగితే మనం నిజంగా ఎంత భయంకరమైన రోజుల్లోనికి వెళ్ళిపోతున్నామో అర్థమవుతుంది. ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి. సరిహద్దుల విషయంలో రెండు కుటుంబాల మధ్య తలెత్తినటువంటి వివాదం హద్దులు దాటింది. వేట కొడవళ్ళు గొడ్డలితో ఒక కుటుంబంపై తీవ్రంగా దాడి చేయటానికి మరో కుటుంబం ఏ రకంగా గ్యాంగ్ అనుచరులతో సహా వచ్చి పేట్రేగిపోతున్నటువంటి పరిస్థితులు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఇంతకీ ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం గుంపర్రులో జరిగింది. తుంగా నాగేశ్వరరావు, బన్నీపాల్ ఈ ఇరు కుటుంబాల మధ్య సరిహద్దు వివాదమై ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బన్నీపాల్ ఇంటిపైకి నాగేశ్వరరావు అతని అనుచరులతో పాటు వేట కొడవళ్ళు గొడ్డళ్ళు పట్టుకుని మేము నిన్ను చంపేయడానికి వస్తున్నాము అన్నట్టుగా, అంటే వాళ్ళ వాకింగ్ స్టైల్ చూడొచ్చు, వాళ్ళ ఆగ్రహావేశాలు చూస్తే కనుక అదే రేంజ్లో కనబడుతోంది. ఈవెన్ సినిమాలో ఫ్యాక్షన్ సీన్స్లు ఎలా అయితే ఒకరిపై ఒకరు నెగ్గాలి అనే ఉద్దేశంతో ఒకరిని ఒకరు చంపుకోవడానికి ఎలా అయితే ముందుకు వెళ్తారో అదే రేంజ్లో సీసీటీవీలో వీళ్ళ దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. నాగేశ్వరరావు అతని అనుచరులు వేట కొడవళ్ళు గొడ్డలు పట్టుకొని బన్నీపాల్ ఇంటిపైకి వెళ్ళారు. అయితే ఇలా మమ్మల్ని చంపేస్తారు, ఆ ఫ్యామిలీ నుంచి మాకు ప్రాణభయం ఉందని తెలిసినటువంటి బన్నీపాల్ ఫ్యామిలీ అక్కడి నుంచి పరారైపోయింది. కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు మొత్తం పోలీసులకు చూపించి ఇది జరిగిన విషయం, నిజంగా ఆ సమయంలో మేము ఉంటే కనుక మమ్మల్ని తీవ్రంగా గాయపరిచి ఉండేవాళ్ళు, చంపడానికి కూడా వెనుకడుగు వేసి ఉండేవాళ్ళు కాదు, దయచేసి మాకు రక్షణ కల్పించండి అంటూ ఆ కుటుంబం పోలీసుని అప్రోచ్ అయింది. ఇక్కడ మనం ఈ తరహా ఘటనలు ఎక్కువగా చూస్తున్నది ఆస్తి తగాదాలు, ఆస్తి ఘర్షణలు. ఎందుకు అంటే భూమి విలువ పెరుగుతోంది, బంగారం విలువ పెరుగుతోంది. ఒకప్పుడు ఈజీగా లేని వాడికి ఇవ్వటానికి చాలామంది మంచి మనసుతో ఉన్నవాళ్ళు చాలా ఉదారంగా దానాలు ఇచ్చేవాళ్ళు, దేవుడికి భూములు ఇచ్చేవాళ్ళు, ఒకవేళ ఊర్లో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సాయం చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు. కానీ రాను రాను బంగారం విలువ, భూమి విలువ పెరిగిపోతూ ఉండటంతో దాంతోపాటు మనిషిలో ఆశ కూడా పెరిగిపోతూ ఉండటంతో ఈ తరహా పగలు కక్షలు పెరిగిపోతున్నాయని చెప్పాలి. ఎక్కువ శాతం కుటుంబ తగాదాల్లో కూడా ఆస్తి వరకు వచ్చినటువంటి విషయాలే ఎక్కువ శాతం మనం ఒకరినొకరు చంపేసుకోవాలి అన్నటువంటి కోపం, క్షణికావేశం, లేకపోతే ఉద్దేశపూర్వకంగా హత్యలు చేయటం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ సరిహద్దు విషయంలో తలెత్తినటువంటి వివాదం వల్ల ప్రాణాలు తీసుకునే రేంజ్లో వీళ్ళు కోపం రగిలిపోతూ వాళ్ళు ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలైతే ప్రతి ఒక్కరిని తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. సీసీటీవీ ఉండబట్టి అక్కడ ఏం జరిగింది, ఎంతమంది వచ్చారు, ఎలాంటి ఆయుధాలు పట్టుకొని వచ్చారు వాళ్ళపై దాడికి అనేది మనకు అర్థమవుతోంది. కొన్ని వెలుగులోనికి రాని ఘటనలు కూడా ఇప్పటికీ చాలానే ఉన్నాయి. ఈ తరహా మనం ఎక్కువగా విలేజ్ల్లో వాటిల్లో ఒకప్పుడు ఏంటంటే భూములు ఎకరాలు ఉండేది కాబట్టి అక్కడ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు డెవలప్ అవుతున్న కల్చర్లో ప్రతి ఒక్కరికి ఆశ మరింతగా పెరిగిపోతుంది. ఏమ్మా మనకు ఆశ ఉండకూడదా అంటే ఉండొచ్చు, తప్పులేదు. కానీ అడుగులో ఉన్నటువంటి, అంటే చిన్న ప్లేసులకి కూడా చిన్న సెట్ బ్యాక్ల విషయంలో కూడా తగాదాలు పెట్టేసుకొని విరోధులుగా మారిపోతూ కుటుంబాల మధ్య అప్పటి వరకు స్నేహపూర్వకంగా ఉండే వాతావరణం కాస్త కక్షలు పెంచుకునే వైపు, పగలు పెంచుకునే వైపు, నీ మొహం నేను చూడకూడదు, నా మొహం నువ్వు చూస్తే పాపం అనే రేంజ్లో ఇవంతా పగలు పెంచుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న.
ఏది పర్మనెంట్ కాదు. అలానే ఉన్న దాంట్లో మనకి చట్ట ప్రకారం న్యాయం జరిగే విధంగా కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో పోలీసు వ్యవస్థను న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయ్యి మీరు న్యాయం పొందటం కరెక్ట్. కానీ ఇట్లా ఒకరి మీద ఒకరు పగలు తీర్చుకోవాలి, చంపేసుకోవాలి, ఏంటి వేట కొడవళ్ళు గొడ్డలతో వెళ్ళి అటాక్ చేసేయాలి, తీవ్ర భయభ్రాంతులకు గురి చేయాలి, ఆ కుటుంబాలు పారిపోయేలా చేయాలి అనేటటువంటి ఆలోచనతో వెళ్తున్న వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో సినిమాలో ఫ్యాక్షన్ సీన్స్ను తలపించే విధంగా ఉన్నటువంటి ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి, ప్రతి ఒక్కరిని తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీనిపైన కూడా రకరకాల చర్చ కొనసాగుతోంది. ఎందుకంటే ఏది పర్మనెంట్ కాదు, మనుషులే ప్రాణాలతో లేకపోతే దేన్ని మోసుకుపోతారు అని కొంతమంది కామెంట్ చేస్తుంటే మరికొంతమంది అప్రోచ్ అయ్యి న్యాయం పొందడానికి పోలీసు వ్యవస్థ పైన మీకు నమ్మకం లేదా, న్యాయ వ్యవస్థ పైన నమ్మకం లేదా, మీకు మీరే తీర్పులు తీర్చేసుకోవాలనుకుంటున్నారా అంటూ మరికొంతమంది రకరకాలుగా భూమి విలువ తెలిసినోడికే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో అంటూ మరికొంతమంది ఇలా ఏది ఏమైనా ఒకరిని ఒకరు చంపేసుకోవాలి, చచ్చిపోవాలి అని అనుకోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ ప్రపంచంలో భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే మానవ జన్మ. ఇది మనం ఇంకొకరికి హెల్ప్ చేసి వాళ్ళు ప్రాణాలు నిలబెట్టే రేంజ్లో ఉంటే కనుక ఆ భగవంతుడితో సమానంగా మనల్ని ట్రీట్ చేస్తారు. కానీ ఇలా ఆస్తి వల్ల లేకపోతే ఇంకొకటో వివాహేతర సంబంధాల వల్ల, ప్రేమల వల్ల, వీటి వల్ల కక్షలు పెంచేసుకొని చంపేయాలి అనుకోవడం, ఆ తర్వాత వీళ్ళు పూర్తిగా జైలు జీవితం అనుభవించి వాళ్ళ కుటుంబాలకు దూరం అయిపోతూ మొత్తం ఏంటంటే నరక యాతన, ఆ కష్టం వర్ణనాతీతం. ఫస్ట్ ఇలాంటి వాటికి ముందుకు వెళ్ళే ముందు ఒక్కసారి మీలో విచక్షణ కోల్పోకుండా ఆలోచన శక్తి పెంచుకుంటే కనుక ఇలాంటి క్రైమ్ రేట్ తగ్గటానికి అవకాశం ఉంటుంది. ఈ దృశ్యాలపై మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.